జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శివస్వరూపాలలో నటరాజ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? నటరాజ స్వరూపం అనేది ఉగ్ర స్వరూపమా లేకపోతే కళావైభవ స్వరూపమా? నటరాజ నమోస్తుతే. శివుడు అనగానే ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ ఆరామ క్షేత్రాలు, పంచభూత లింగాలు, ఇలా అనేక జ్ఞాపకం వస్తాయి. అన్నింటిలో చిత్రమైన రూపం నటరాజస్వామి వారి రూపం. చిదంబరం దివ్యక్షేత్రంలో ఈ నటరాజస్వామి వారిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. నిజానికి చిదంబర క్షేత్రంలో గర్భాలయంలో ఏమీ లేదు. ఆకాశ రూపము. పాంచభౌతిక ప్రపంచంలో మొదటిది అయిన ఆకాశ రూపానికి ప్రతీక చిదంబర ఆలయం. చిదంబరంలో ఉండే స్వామిని నటరాజస్వామి అని స్తోత్రం చేస్తూ ఉంటాం. తిమిరాసురుడు అనే పేరిట రాక్షస సంహారం చేసిన అనంతరం ఈశ్వరుడు చేసిన నాట్యమే ఈ నటరాజ నాట్యం అని మనకు శాస్త్రం చెబుతుంది. తిమిరములు అంటే అజ్ఞాన రూపం, మనలో ఉండేటటువంటి అహంకార రూపం. పాంచభౌతిక ప్రపంచంలో ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ, ఇలా 5 ఆవిర్భవించినట్లుగా ఉపనిషత్తు చెబుతుంది. ఈ 5ంటికి ప్రతీకాత్మకంగా వాయు రూపంగా కాళహస్తీశ్వరుడు, పృథివీ లింగ రూపంగా అరుణాచలేశ్వరుడు, జలలింగ రూపంగా జంబుకేశ్వరుడు, ఇలా మనం స్తోత్రం చేస్తూ ఉంటామో ఈ క్రమంలో ఆకాశ రూపానికి ప్రతీకాత్మకంగా చిదంబరేశుడిని స్తోత్రం చేస్తూ ఉంటాం. గర్భాలయంలో వేదిక పైన ఒక తెర వేసి ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు. వెళ్ళిన తర్వాత అర్చకులు ఆ తెర తొలగించి నమస్కారం చేయండి అంటారు. మనం లోన నమస్కారం చేస్తే అక్కడ ఏమీ లేదు కనుక ఏదైనా ఉండాలి కదా. భౌతికంగా మనం దైవాన్ని దర్శనం చేసుకునే శ్రద్ధతో వచ్చాం కనుక ఆ శ్రద్ధ కోసమనే ఒక చక్రం రూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ చక్రంలో మారేడు దళాలను వేలాడదీసి ఉంచుతారు. ప్రతిరోజు ఈ మారేడు దళాలు మారుస్తారు. ఆ మారేడు దళాలు శివస్వరూపంగా, తాండవం చేసేటటువంటి రుద్రస్వరూపంగా మనమంతా కీర్తిస్తాం. ఉజ్జాయింపుగా 2000 ఏళ్లకు పూర్వం భరతుడు అనే మహర్షి నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని మనకు అందించి ఉన్నాడు. ఆంగికం భువనం యస్య అనే మొదటి శ్లోకంతో ఆ కావ్యం, గ్రంథం శాస్త్ర సంబంధితం ఎంత అద్భుతమైన విషయాన్ని మనకు చెబుతుంది అంటే, లాస్యం అనే రూపం ఉండాలి, వాంగ్మయం సర్వవాచికం అని తెలిసి ఉండాలి, ఆహార్యం చంద్రతారార్కం, వందేహం సాత్వికం శివం. ఇది నటరాజస్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి శ్లోకరూప సంబంధితమైనటువంటి విషయం. నాట్యశాస్త్రం అనే గ్రంథంలో ఉన్న శ్లోకం ఇది. అలాంటి చిదంబరేశ్వరుడిని నాట్యశాస్త్రంలో నైపుణ్యం స్వీకరించే, సాధించే ప్రయత్నం చేసే యువతీ యువకులంతా, నాట్య కళాకారులంతా కూడా తమ గురువుగా స్వీకరించి సిద్ధేంద్ర యోగి కూచిపూడి నుంచి ఏర్పాటు చేసిన సంప్రదాయంతో ఆంధ్రనాట్యం, కూచిపూడి నాట్యం అనే ద్విధములుగా ఉండే నాట్య రీతులలో పరమ గురువు, నాట్యాచార్యులుగా ఆ చిదంబరేశ్వరుడినే స్వీకరించడం నేటికి మనం గమనించే అంశం అవుతుంది. ఆకాశంలో ఉండే ఒకానొక గ్రహగోళాల నుంచి ఎక్కడి నుంచో జారి పడి వచ్చిన ఒకానొక ఉల్క ద్వారా వచ్చి చేరిన చెమ్మ, నీటి తెమ్మెర ఈ భూమిపైన మొదటి జీవికి ప్రాణం పోసింది. అలా జీవం ఏర్పడింది అని వేదం చెబుతుంది. కనుక ఆ చెమ్మ లేదా నీటి తంపరతనం, దానికే శివుడు, చిదంబరేశ్వరుడు అని పేరు. ఏమీ లేని చోట మన వారంతా ఏముంది చిదంబర రహస్యం అంటారు. దేహంలో శివుడు ఉన్నాడు, కనపడడు. శాంతంగా ఉన్నా నాట్యం చేస్తాడు. ఆగ్రహంతో చిందులు దొక్కిన నాట్యమే అవుతుంది. ఇది తాండవం. శివుడు చేసేటటువంటి నృత్య విధానానికి తాండవం అని పేరు.
ఇది ఉగ్ర రూపం కాదు, సాత్వికం శివం. ఎంత సత్వరూపంతో మనం స్వామిని దర్శించగలిగితే మనలో అంత ప్రశాంతత చేకూరుతుంది. ఇది విషయం. గురువుగారు, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని, తిరుపతిలో గోవిందరాజ స్వామిని ఇద్దరిని కూడా విష్ణు స్వరూపాలుగా మనం ఆరాధిస్తాం. వెంకటేశ్వరుడికి గోవిందరాజ స్వామికి మధ్యన ఉన్నటువంటి ఆ సారూప్యతను ఎలా పరిశీలించాలి? గోవిందరాజస్వామి వారు శివుడికి అలాగే విష్ణువుకు సన్నిహితమైన దైవ రూపాలలో ఒక రూపంగా అనేక పురాణాలు అభివర్ణిస్తాయి. శివ పురాణాలలో కూడా గోవిందరాజస్వామి వారి స్మరణ పలు చోట్ల కనిపిస్తుంది. ఈ నామంతో కాదు, వైష్ణవ సంబంధితంగా చేసేటటువంటి స్మరణలో ఆకాశరాజు, పద్మావతి ఈ దంపతుల కుమారుడిగా ఒక పురాణం చెబితే, స్థల పురాణం చెబితే, మరి ఒక పురాణంగా సాక్షాత్తు విష్ణువు అంశగా గోవిందరాజు ప్రభవించినట్లుగా పురాణోక్త వాక్యం. 14 లక్షల రామ ముద్రికలను కుబేరుని వద్ద కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణోత్సవం కోసం అప్పుగా స్వీకరించారు. స్వీకరించిన ఆ అప్పుకు వడ్డీ కాసులు కట్టాలి, లెక్కలు రాయాలి. సేవించపోదాము రారే తిరుమల కొండ చేరి నా ముద్దు స్వామిని అనే ఒకనొక స్త్రీల జానపద పాటలో గోవిందరాజస్వామి వారు తిరుమలేశుని సోదరుడట, వడ్డీ కాసులు లెక్కించునట అనే వాక్యం ఉంది. బిరుదురాజు రామరాజు గారు సేకరించిన స్త్రీల పౌరాణిక పాటలు అనే గ్రంథంలో ఈ వాక్యం మనం చూడవచ్చు. అలా స్థానిక ఐతిహ్యంతో గోవిందరాజస్వామి వారు తల క్రింద వడ్డీ కాసులు లెక్కించి 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 అలసిపోయి ఆ కొలిచేటటువంటి కొలపాత్రను, దాని పేరు మానిక అంటారు, ఆ మానికను బోరగిలా వేసుకొని నిద్రించాట. అలాంటిదే ఆ చిత్రం, అలాంటిదే ఆ శిల్పరూప లావణ్య వైభవం. ఈ కథని చెబుతూ ప్రాచీనులు మన ఇళ్లలో బియ్యం కొలచడం కోసమో, పప్పు ఇతర ధాన్యాలు కొలవడం కోసమో ఒక కొలపాత్ర వినియోగిస్తారు. ఆ కొలపాత్రని పొరపాటుగా కూడా బోరగిలా వేయకూడదు అంటారు. అలాగే ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అరువు కోసం మన ఇంటికి వచ్చినప్పుడు, ఒకనాటి కాలంలో అండి, ఇప్పుడు ఎవరు రావట్లేదు, అలా వచ్చినప్పుడు కూడా ఆ కొలపాత్ర నిండుగా కాకుండా తల సేరు కొట్టి ఇవ్వడం గోవిందరాజ స్వామి వారి వద్దే ప్రారంభమైంది అని వేళాకోళంగా కూడా చెప్పేవారు. ఈ విధంగా ఆ కొలపాత్ర బోరగిలా వేస్తే ఎన్ని సంవత్సరాలైనా, ఎంతకాలమైనా ఆ అప్పు తీరదు. కలియుగాంతం వరకు స్వామివారు అలా నిలుచునే ఉంటారు. పాపం అల్లరి విలమంగా అలాగే ఉంటుంది. మహాలక్ష్మిడు కొల్హాపురంలోనే ఈ కథ ఇలా కలియుగాంతం వరకు కొనసాగుతూనే ఉంటుంది. మనలని అనుగ్రహించడం కోసం స్వామి చేసిన అద్భుత సన్నివేశ పరికల్పన ఇది అని కూడా వెంకటాచల మహాత్మ్యం మనకు వెంగమాంబ వివరించిన కావ్యం వివరిస్తుంది. ఇది వృత్తాంతం. గురుగారు, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రత్యేక సందర్భం అంటే పుట్టినరోజు. సంప్రదాయ ప్రకారం ఆ పుట్టినరోజును ఎలా జరుపుకోవాలి? పుట్టినరోజు ఒక వేడుక. ఈ పుట్టినరోజును జయంతి అని పిలవాలి శాస్త్రంలో. వర్ధాపయిష్ణువు కమ్మని దీవిస్తారు పెద్దలు. ఈ కర్మ వర్ధాపయిష్ణువాత్మకమైనటువంటి కర్మ. ఒక సంవత్సర కాలం గడిచిపోయింది, మీ ఆయుర్దాయ ప్రమాణంలో ఒకటి గడిచిపోయింది. మిగిలిన కాలాన్ని ఎలా వినియోగిస్తున్నాం అనే సంకల్పం చేయడం కోసం పుట్టినరోజున ఉదయమే లేచి పెద్దలకు నమస్కరించి, ముఖాన బొట్టు పెట్టుకొని, మంగళహారతి స్వీకరించి, తలకు నూనె చమురు రాసుకోవడం అంటారు, లేదా మంగళపూర్వకంగా స్నానం చేయడం అంటారు. దేహమంతా కూడా నూనె, తైలమర్దనం, తైలాభ్యంగనం ఇలా పూర్తి చేసుకొని కొత్త వస్త్రాలు ధరించాలి. దేవతారాధన అనంతరం బ్రహ్మదేవుడిని పూజించాలి, లేదా పంచాంగాన్ని పూజించాలి. తరువాత ఆయుష్య హోమం అనే ఒక హోమ ప్రక్రియ ఉంటుంది. తెలిసిన వారు చేస్తారు, తెలియని వారు ఆయుష్య సూక్తం అయినా వింటారు. ఆయుష్యం వర్చస్యగం సువీర్జగం రాయస్పోషమౌద్భిద్యం ఇదగం హిరణ్యం జైత్ర్యాయ విశతామ్మాం ఉచ్చైర్వాజిపృతనాజి సత్ర సాహంధనంజయం. ఈ విధంగా ఈనాటి కాలంలో అనేక యాంత్రిక సాధనాల ద్వారా కూడా ఆయుష్య సూక్తం అంటే వినిపిస్తుంది. వినే ప్రయత్నం అన్నా చేద్దాం. తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడంలో దోషమేమీ లేదు కదా.
పుట్టినరోజున ఇలా ఆయుష్య హోమం చేసి లేదా తెలుసుకుని విని మధ్యాహ్న సమయంలో షడ్రసోపేతమైన భోజనం చెయ్యాలి. ముందుగా స్వీట్ తీపి, భోజనం మధ్యలో మళ్ళీ స్వీట్ తీపి, భోజనం చివరలో కూడా మళ్ళీ స్వీట్ తీపి. ఇది శాస్త్ర ప్రమాణం. ఈనాటి కాలంలో ఆధునికులు చివరలోనే ఆహారంలో స్వీట్ తీసుకుంటూ ఉంటారు. కస్టర్డ్ అయినా లేదా ఏదైనా ఐస్ క్రీమ్ అన్న పేరుతో ముగిస్తూ ఉంటారు. కానీ ఆరంభం మధ్య అంత్యం ఇలా చేయాలి. తిరిగి సాయంత్రం వేళ సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని పెద్దలకు నమస్కరించి కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ కృష్ణ స్మరణతో రోజు పూర్తి చేయాలి. చేతనైనంత 10 మందికి సహాయం చేయడం, 10 మంది ఆశీర్వచనాన్ని పొందడం, 10 మందితో కలిసిమెలిసి ఉండడం, ఇలా చేసినట్లయితే ఈ సంవత్సర కాలంలో చేసిన దోషాలన్నీ పోతాయి. కొత్త సంవత్సరం నూతన ఉత్సాహంతో ప్రారంభం చేసేటటువంటి శక్తిని అగ్నిహోత్రుడు మనకిస్తాడు. సనాతన ధర్మం మనకు బోధించిన నిత్య సత్యమైనటువంటి రూపం సూర్య రూపం, అగ్నిహోత్ర రూపం. సాధారణంగా ఉండే మనమంతా ఇవన్నీ ఆచరిస్తామా, ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి, ధర్మ సందేహాల్లో వింటూ ఉంటాం కానీ అనుకుంటే మట్టుకు సామాన్యంగా స్నానాధికారులు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆదిత్య హృదయం వినాలి. శ్రీరామాయణం యుద్ధకాండ 107వ సర్గ 32 శ్లోకాల ఈ ఆదిత్య హృదయాన్ని విన్నా చదివినా సంపద, ఆరోగ్యం, ఆనందం 3 లభిస్తాయి. సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది ముక్తాయింపు. గురుగారు, వివిధ పత్రాలలో ఆహార స్వీకరణ అనేది ఆరోగ్యప్రదంగా ఆయుర్వేదం చెప్తుంది. ఎటువంటి పత్రాలలో ఆహారం స్వీకరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆహారం స్వీకరించడం ప్రకృతి, తీసుకునే ఆహారం ఇతరుల వద్ద నుంచి లాక్కుని స్వీకరించడం వికృతి. ప్రకృతి వికృతి ఇంతే. అలాగే తినే ఆహారాన్ని ఇతరులకు కూడా అందించడం మనదైన సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతి. తినే ఈ ఆహారాన్ని ప్రకృతి వనరులకు అనుగుణంగా సహజంగా లభించేటటువంటి పత్రాలలో, ఆకులలో భోజనం చేయాలి. అరటి ఆకు, బాదం చెట్టు ఆకు, మోదుగ ఆకు, ఇలా ప్రశస్తమైనటువంటి వాటిని శాస్త్రం సూచిస్తుంది. అన్ని ఆకులలో కూడా తినమని శాస్త్రం చెప్పదు. అరటి ఆకులో భోజనం చేస్తే మనలో ఉన్నటువంటి ఇతర జీర్ణాశయ సంబంధిత రసాలు చక్కగా పనిచేస్తాయి. క్లోమ సంబంధిత వ్యాధులు రావు, లివర్ సంబంధిత వ్యాధులు రావు. మోదుగ ఆకులో భోజనం చేసినట్లయితే ఈ ఆకు కారణంగా అజీర్తి అనే వ్యాధి రాదు. అదే ప్రకారంగా మనం బాదం ఆకులో భోజనం చేస్తే చక్కెర వ్యాధి రాదు. ఇవి ఆయుర్వేద సూత్రాలు. ఆ ఆకులో మనం భోజనం చేయకంటే పూర్వం నెయ్యి వేసి గోరువెచ్చని ఆహార పదార్థాన్ని ఆ పత్రంలో వడ్డించినందువలన పత్రహరితము అని మనం పేరు చెప్పేటటువంటి ఫోటోసింథసిస్ కారణంగా వచ్చేటటువంటి ఆ ఆకుపచ్చదనం ఆహారానికి చేరి మనకు శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోబలాన్ని అన్నింటినీ ఇస్తుంది. కనుకనే ప్రాచీనులు ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అన్నారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేయకూడదు అని చెప్పారు. ప్రతి పండుగలో కూడా చెట్ల పెంపకం ప్రధానం అని కూడా బోధించారు. మాఘమాసంలో విస్తరి ఆకులు అని మనం పిలుచుకునేటటువంటి మోదుగ ఆకులు విరివిగా లభిస్తాయి. ఆ మోదుగ పువ్వులతో శివారాధన చేస్తే పుణ్యప్రదం. కింషిగ అనే పేరిట మనం పిలుచుకునేటటువంటి ఈ మోదుగ పువ్వులు ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగులతో వంపు తిరిగి నరసింహస్వామి వారి గోర్ల వలె, వామన పురాణంలో ఉంటుంది ఈ అంశం వర్ణన. వామన పురాణంలో చూడవచ్చు. స్వామివారి గోర్లు ఎలా వంపు తిరిగి ఉంటాయో అలా ఈ పువ్వులు ఉంటాయట, ఈ మంకెర పువ్వులు. అలాంటి ఆ పువ్వులు అందించేటటువంటి మూలమైనటువంటి వృక్షానికి చెందిన ఆకులు, మోదుగ ఆకులు, వీటిల్లో ఆహారం స్వీకరించినట్లయితే అతినిద్ర అనేటటువంటి వ్యాధి తొలగిపోతుంది. అది కూడా ఒక వ్యాధి. అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అన్నాడు ఒక సినీ కవి. ఆ నిద్ర రాకుండా జాగరూకతతో మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే యాక్టివ్గా ఉండాలి. మోదుగ ఆకులో భోజనం చెయ్యాలి. ప్రాచీనులు
ధర్మాన్ని ఎంత సూక్ష్మంగా చెప్పారో అంత అవివేకంతో మనం అలాంటి ప్రింట్ చేసిన ప్లాస్టిక్ కాగితాల్లో భోంచేస్తున్నాం. ఎంత కష్టపడబోతున్నాం, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం, మనదైన సనాతన సంప్రదాయాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇల్లు ఉన్నది, అవకాశం ఉన్నది, పెరట్లో, బాల్కనీలో, మేడపైన ఎక్కడైనా 4 మొక్కలు పెంచుకోవచ్చు. మోదుగ చెట్టు మహావృక్షం కాదు, ఒక మనిషి ఎత్తులో కాసింత ఎత్తుగా ఎదిగేటటువంటి మొక్క. పూల కుండీలో కూడా పెంచుకోవచ్చు. 2 ఆకులు త్రెంచి అందులో నెయ్యి వేసి, కాసింత అన్నం పప్పు మళ్ళీ నెయ్యి వేసి పరమాత్మ ముందర నివేదనగా సమర్పించి పిల్లలకు ఈ మొక్క ప్రాశస్త్యం ఇది అని చెప్పి ఆ పదార్థాన్ని అందరికీ ప్రసాదంగా పంచి పెడితే సంస్కృతిని, సభ్యతను కాపాడుకున్న వాళ్ళము అవుతాం. ఆహారం తీసుకోవడం ప్రకృతి, సహజంగా తీసుకోవడం చెప్పుకోదగినటువంటి ప్రకృతి, పంచుకొని స్వీకరించడం సంస్కృతి. ఇది విషయం. గురుగారు, గోవులలో సురభి గోవు సర్వశ్రేష్టమైనదిగా చెప్తారు. ఏమిటి దీని ప్రత్యేకత? సురభి కామధేనువు సంతానం అని మనకు పురాణాలు అభివర్ణిస్తాయి. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఈ సురభి అనే ధేనువు ఉంటుంది. 8 మంది వసువులలో చివరివాడైనటువంటి ప్రభాసుడు తన భార్య కోరిక మేరకు, ఆవిడ కూడా ఎందుకు అడిగింది అంటే, తన తల్లిగారి స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు బహుమానంగా ఈ సురభిని తీసుకువెళ్ళి ఇద్దామా అంటే ప్రభాసుడు అంగీకరించాడు. చమత్కారంగా చెప్పుకోవాలి అంటే ఇల్లాలి మాట విన్నాడు, కష్టపడ్డాడు అని చెప్పాలి. అలాగున ఇల్లాలి మాట విన్న వాళ్ళంతా కష్టపడతారా? కాదు సుమా. సుధాముడు అంటే కృష్ణుడు స్నేహితుడు కుచేలుడు ఇల్లాలి మాట విన్నాడు, బాగుపడ్డాడు. ఇల్లాలి మాట విననటువంటి హరిశ్చంద్రుడు దుఃఖం పాలయ్యాడు. మన కథలోకి వచ్చేస్తే ప్రభాసుడు ఇల్లాలి మాట విని సోదరులందరినీ కూడా ఈ సురభిని అపహరించమని పురికొల్పాడు, ప్రోత్సహించాడు. 8 మంది కలిసి ఆ సురభిని అపహరించే ప్రయత్నం చేశారు. వశిష్ఠ మహర్షి శాపానికి గురి అయ్యారు, ఆగ్రహానికి గురి అయ్యారు. కామధేనువు ఎవరికీ కోరికలు వరాలు ఇచ్చినట్లుగా పురాణాలు అభివర్ణించవు, కానీ అది ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త కోరికలు తీర్చేటటువంటి సురభి ఉంటుంది. గోవత్సం. ఇంటిలో మనం ఆధునిక జీవన సరళికి సంబంధించి గోమాతను పెంచుకోలేం, అవకాశాలు తక్కువ, అపార్ట్మెంట్ సంస్కృతి. అలాంటప్పుడు ఇంట్లో అతిథి గృహంలో ప్రధాన ద్వారానికి ఎదరగా కామధేనువు, సురభి, ఇలా గోవత్సం రెండింటితో కూడుకున్న చిత్రపటాన్ని వేలాడదీయాలి. ఇది మొదటిది. రెండవది, ఎక్కడైనా ఎవరైనా గోశాలలు నిర్వహిస్తూ ఉంటే అలాంటి చోట్లకు వెళ్ళి చేతనైనంత ఆర్థిక సహాయాలు చేయాలి. కాసింత గ్రాసం ఖరీదు చేసి నిర్వాహకులకు అందించే ప్రయత్నం చేయాలి. గోవును మనం దానంగా ఇచ్చినా, గోవును మనం సేవించే ప్రయత్నం చేసినా, గోవును ఏ విధంగా రక్షించినా అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. అందుకే మన జీవితంలో 6 సార్లు ఒక వ్యక్తి గోదానాలు నిర్వహించాలి అంటుంది శాస్త్రం. అన్నట్టు నవ్వడానికి కాకపోయినా ధర్మశాస్త్రం చెప్పే సత్యం ఏమిటి అంటే, మగవారు తొలిసారిగా క్షవరం చేసుకున్న, గడ్డం గీసుకున్న రోజున గోదానం చేయాలి. అది మొదటి గోదానం అవుతుంది. వెరసి 6 గోదానాలు వస్తాయి. సురభి అన్న విషయానికి వచ్చేస్తే మట్టుకు గోవత్సం. ఏకమిషే విష్ణుస్త్వాన్వే తుద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాజో భవాయ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో. ఈ మంత్రాన్ని వివాహాధికారులలో చెబుతూ ఉంటారు, సప్తపది అనే సమయంలో. నిజానికి ఈ మంత్రం వియన్ మండలంలో సురభి, గోవత్సం, తన తల్లిని చూచే నిమిత్తమై వెళుతూ ఆనందంతో వేసే గంతులు ఇలా ఉంటాయి. 1 అడుగు, 2వ అడుగు, 3వ అడుగు, 6, 7 ఇలా పూర్తవుతాయి అనే వ్యాఖ్యానాన్ని మనకు సాయనుల వారు అందిస్తారు. సుపర్ణ సూక్తం అనేటటువంటి ఋగ్వేద సంబంధిత మంత్రభాగంలో ఈ మంత్రం చూడవచ్చు. ఏకమిషే విష్ణుస్వాన్వే అనేటటువంటి మంత్రం సుపర్ణ సూక్తం ఋగ్వేదం. సురభి సంబంధిత ప్రస్తావన అక్కడ ఉంటుంది. మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో ద్రవరూపమైన ఆహార పదార్థం సురభి అనుగ్రహం చేత మనకు లభించింది అని తాత్పర్య భావన ఈ మంత్ర భాగంలో ఉంది.
కనుక మనలో ఆహారం తీసుకున్నప్పుడు సలైవా లాలాజలం సిద్ధమవుతుంది. ఆ లాలాజలం కారణంగానే రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుంది. ఆయుర్వేద డాక్టర్లు కానీ హోమియో డాక్టర్లు కానీ నాలిక తడి ఎలా ఉంది, దాహం వేస్తుందా, ఇవి మొదటగా అడిగే ప్రశ్నలు. అర్థం ఏమిటి అంటే సురభి అనుగ్రహం ఉందా, ఇదే చెప్పుకోవాలి. సమస్త రోగాలకు ఔషధం అని చెప్పాలి అంటే ఆవు పాలు, సురభి ఆశీర్వచనాలు. గోసేవ చేద్దాం, గో సంతతిని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాలకు సంబంధించిన పనులకు గాను బుధవారం అనుకూలమైందిగా చెప్తారు. బుధునికి వ్యాపారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? బుధుడు అంటేనే వ్యాపార బుద్ధి అని జ్యోతిషం ప్రస్తావన చేస్తుంది. ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం బుధ గ్రహ సంబంధితంగా ప్రారంభం అయ్యేటటువంటి దశలతో కూడుకున్న నక్షత్రాలు. అలాగే ఈ నక్షత్రాల వారిలో వ్యాపారాత్మకమైనటువంటి దృష్టి ఎక్కువ. మిథున రాశి, కన్యా రాశి ఈ రెండింటికి బుధుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. తారా బృహస్పతులు దంపతులు, కానీ తారా చంద్రుల సమాగమం కారణంగా బుధుడు జన్మించినట్లుగా పురాణాలు అభివర్ణిస్తాయి. ఈ కథలన్నింటి నేపథ్యం ఒక్కటే. వియన్ మండలంలో గ్రహాల కదలికల కారణంగా మనలో ఏర్పడేటటువంటి మనస్తత్వాన్ని బేరీజు వేసి ఆ మనస్తత్వాన్ని లోకోపకారంగా మార్చే నిమిత్తమై నక్షత్రాలు, గ్రహాలు, రాశులు, కదలికలు, స్వభావాలు, గుణాలు, రుచులు, అలాగే వారి వారి స్వభావరీత్యా ఏర్పడేటటువంటి కాలయోగంతో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. అంతరార్థం తెలుసుకొని ప్రవర్తించాలి. బుద్ధుడు అనగానే వ్యాపారాత్మకం, లాభం లేనిదే ఏ పని చెయ్యరు అనేటటువంటి ప్రస్తావన లోకంలో బహుళ ప్రచారంలో ఉంది. నిజమేస్మి. మిథున రాశి, కన్యా రాశి ఈ రెండు రాశులు ద్విస్వభావ రాశులు. అంటే రెండు విధాలుగా ఆలోచన చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కోణాలలో కనిపిస్తాయి. మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ 4 ద్విస్వభావ రాశులుగా మనకు కనిపిస్తూ ఉంటే ఇందులో మీనము అలాగే ధనుస్సు వీటికి ఆధిపత్యం గురువు కారణంగా మంచి వాక్కు. మిథునము, కన్య ఈ రెండింటికి అధిపతి బుధుడు. బుధుడి కారణంగా మంచి ఊహ. ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి మనకు లాభం కలిగించేవాడా కాదా? లాభం కలిగించేవాడు, కాస్త తీయగా మాట్లాడదాం. ఈ వ్యక్తితో మాట్లాడితే మన సమయం వృధా, వెంటనే ఆ సంభాషణని సంక్షిప్తంగా మార్చుకుందాం, బాగున్నారు కదండి అని ముక్తాయింపుకి వచ్చేద్దాం, ముగించేద్దాం. ఇలాంటి ఆలోచనకు మూలకారకుడు బుధుడు, చంద్రుడికి శత్రువు. చంద్రుడికి బుధుడు శత్రువు కాడు. మళ్ళీ ఇక్కడ విశేషం, బుధుడికి చంద్రుడు శత్రువు అంటుంది జ్యోతిషం. చంద్రుడు మనఃకారకుడు, ఎమోషన్స్ అంటాం మనం, ఉద్వేగాలు, ఇవి చంద్రుడు. బుధుడు ఊహ, గురువు వాక్కు. మంచి ఊహ బుధుడు వ్యాపారాత్మక లక్షణాన్ని కలిగి ఉంటాడు. ప్రయోజనం కలుగుతున్నది అంటేనే మాట్లాడే అవకాశాన్ని ఇస్తాడు. గురువు బాగుంటే మాట్లాడతాం. కనుక బుధుడు వ్యాపారాత్మక ఆలోచనలకు మూలం అని శాస్త్ర ప్రమాణం. ఇలా వివేచన చేస్తే జ్యోతిషం వ్యక్తిత్వాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఎంత బాగా అర్థం చేసుకోవచ్చో సూక్ష్మంగా వివరిస్తుంది. వేరే ఏ గ్రంథాల పరిశీలన అక్కర్లేదు, ప్రాథమిక జ్యోతిష జ్ఞానం చాలు అంటుంది శాస్త్రం. ఇది ధర్మం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.